ఆయుర్వేదంలో తులసి పత్రానికి కూడా అంతే గుణం ఉంటుంది. తులసి కూడా మనకి జలుబు కాని కాదు. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క నిలబెట్టుగా చెప్పండి. తులసి మొక్క నుంచి చక్కటి విశేషమైన గాలి వస్తుంది. ఆ సువాసన తగలడం వల్ల మన శరీరానికి సంపూర్ణమైన ఆక్సిజన్ అందుతుంది. ఇది సైన్స్. ఇంకా చిన్న చిన్న విష పురుగులు ఏమైనా ఉంటే ఇంట్లోకి రాకుండా తులసి దాస్తారు. అది రెండోది. అందుకని తులసి కూడా దాని చుట్టూ పసుపురాలు పెడతారు. ఇవన్నీ కూడా విశేషాలు ఈ కార్తీక మాసంలో ఉంటాయి. ఇంకోటి అడిగినాడు ఇద్దరికి కూడా విశేషమైన మాసం ఈ కార్తీక మాసం. మీకు అందరూ తెలుసారు, టీవీలో చెప్తాను, నేను చెప్పే కాలేదు. అధికారులు ఇద్దరికి కూడా విశేషమైన మాసము. ఎంతో మందిని అనుగ్రహించాడు స్వామి ఈ కార్తీక మాసంలోనే. నరకాసురునితో సహా అందరినీ కూడా ఈ కార్తీక మాసంలోనే అనుగ్రహించాడు కృష్ణ పరమాత్ముడు. ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక మాసానికి విశేషం చాలా ఉంటుంది. కార్తీక మాసం అనగానే మనకి ఏం గుర్తుంటుంది? ఆకాశ దీపం గుర్తుంటుంది. ఆకాశ దీపం ఎందుకు పెడతారు చెప్పండి? తెలుసా? ఎవరికైనా రోజు వస్తారు. ఆకాశంలో దీపం వెలుగుతుంటే కార్తీక మాసము మనకి ఏంటంటే పితృదేవతలందరూ కూడా పైన తిరుగుతుంటారంట. వాళ్ళకి గుర్తు తెలవాలి. అయ్యో నీకు దీపాకాలు ఇవ్వాలంటే ఈ దీపం గుర్తు. ఇక్కడ మన గుడి, ఇది ధ్వజస్తంభం, ఇక్కడ దీపం, ఇది దీపాకాలు అని వాళ్ళు గుర్తుపడటానికి కోసం మనము పైన ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అంటే మనం చిన్న చిన్న దీపాలు పెడుతున్నాం, కానీ పూర్వకాలం అయితే ఆముదం వేసి పెద్ద పెద్ద దీపాలు పెట్టేవాడు. దాని ద్వారా చుట్టూ వెలుగు వచ్చేది. అది ఒక రకంగా ఆ చుట్టూ చీకటి పోవడానికి అదొక దారి. తర్వాత పితృదేవతలందరికీ కూడా గుర్తు తెచ్చేటట్టుగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఇవన్నీ కూడా విశేషాలున్న ఈ కార్తీక మాసం. ఈరోజు అత్యంత విశేషమైన రోజు. తులసి కళ్యాణం చేస్తున్నాము. ఏడుకొండలవాడ